బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. వచ్చిన వారు వచ్చినట్టుగా పెవిలియన్కు క్యూ కట్టారు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో రవీంద్ర జడేజా ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 46 పరుగులు కావాలి. రాహుల్, నితీష్ రెడ్డి కాస్త మెరుగ్గానే ఆడినా ఇంగ్లాండ్ ఫేస్ అటాక్ ముందు నిలవలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లో ఆర్చర్ 3 స్ట్రోక్స్, కార్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ మరో వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ను గెలిపించేందుకు బుమ్రాతో కలిసి జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే కనుక సరికొత్త రికార్డు సృష్టించినట్టే. కానీ ఇంకొక వికెట్ కూడా భారత్ లాస్ పోయినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే భారత స్కోరు 147 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఇక రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.